దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 14వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుకుందాము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము క్రీస్తు ప్రభువు తన శిష్యులకు ఇచ్చుచున్న వర్తమానాన్ని, ప్రభువారిస్తున్నటువంటి ఒక మంచి సలహాను మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని ప్రేమను పొందుకుని ఆ ప్రేమలో నిలిచి ఉంటున్నాము అని అది ఎంత భాగ్యమో మనం ఆలోచించుకోవాలి. ఆ ప్రేమలో నిలిచియుండుట అది ఒక రకమైనటువంటి పోరాటమే. ఎందుకంటే దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండటానికని మనం చేస్తున్నా అపవాది ఊరుకోడు. అపవాది ఏదో ఒక ఆటంకాలు పెట్టేసేసి గలిబిలి చేస్తాడు, గందరగోళం చేసేస్తాడు. ఆ అపవాది మన ఎడల మన దగ్గరకు రాకుండా ఉండటానికి మన వల్ల కాదు. అది కేవలము మనము ప్రభువారిని మనం ప్రార్థనలో మనము బ్రతిమలాడుకోవాలి. అపవాదికి చోటివ్వకుండా, తండ్రి నీ యందు నీ పరిశుద్ధాత్మలో మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా అని మనం ప్రార్థన యందు మనం దేవునికి మొరపెట్టుకోవాలి. ఎడతెగక దేవుని యందు మనము ప్రార్థనలో గడపాలి. అప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞలలోనూ ఆయన ప్రేమయందు నిలిచి ఉండటానికి మనకి తప్పకుండా అవకాశం మనకు దొరుకుతుంది. ప్రార్థన చేయకుండా ఉంటే సాతానుడు ఊరుకోడు, గలిబిలి చేస్తాడు. ఆ గలిబిలి అనేది లేకుండా ఉండటానికే మనము దేవునికి నిత్యము ఎడతెగక ప్రార్థన యందు గడుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆయన ప్రేమయందు నిలిచిండుట ఎంత భాగ్యము, ఎంతో భాగ్యము. దేవుని ప్రేమలో నిలిచి ఉంటే మనకు, మన కుటుంబాలకు, తోటివారికి, మనమున్న సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని నుండి అంత విలువైన ఆత్మీయ ప్రేమ మనకు ఏ విధంగా దొరుకుతుంది? ఈరోజు ధ్యాన వాక్యములో ప్రభువారు దేవుని ఆజ్ఞలు గైకొని, ప్రభువారు ఏం చేశారు? దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్నాను అని శిష్యులకు వర్తమానం ఇస్తున్నాడు. అలా శిష్యులకు చెప్పటం మనం ఈ నేటి ధ్యాన వాక్యంలో మనం చూస్తున్నాము. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్నాడట ప్రభువారు. ఆ విషయాన్ని శిష్యులతో ప్రభువారు పంచుకుంటున్నట్టు మనం చూస్తున్నాము. నిజమే, ప్రభువారు తండ్రి ఆజ్ఞలను గైకొని తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా ముగించి సిలువలో 6వ మాటగా సమాప్తమైనదని కూడా పలికేశాడు. అంటే ప్రభువు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి పనిని కంప్లీట్గా చేసి దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాడు యేసయ్య. మనము కూడా ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను మనము గైకొని మనము ఆయన ప్రేమలో నిలిచి ఉండటానికని మనం ప్రార్థనలో పెట్టుకొని మనము జీవించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు
పరలోక మహిమను కూడా విడిచి దాసుని రూపము ధరించి భూలోకానికి వచ్చి దేవుని ఆజ్ఞలను నెరవేర్చి సమాప్తమైందని చెప్పేశాడు యేసు ప్రభువారు. దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాడన్నటువంటి సత్యాన్ని మనము గ్రహించి మనమంతా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన వైపే చూస్తూ ఆయనకే నిత్యము ప్రార్థన మనము చేసుకుంటూ దీన మనసు కలిగి మనము జీవిస్తుండాలని ప్రభువారు కూడా కోరుకుంటున్నారు. అందుకే ప్రభువారు మానవుల్ని ఆ ప్రకారంగా జరిగించమని ప్రతి మానవుణ్ణి దేవుడు 2 చేతులు చాపి అడుగుతున్నాడు. తండ్రి ప్రేమలో నేను నిలిచి ఉన్నట్టు మీరును నా ఆజ్ఞలు గైకొని, ప్రభువారు అంటున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమలో నేను నిలిచి ఉన్నట్లు మీరును నా ఆజ్ఞలను గైకొని నా ప్రేమలో నిలిచి ఉండండి అని ప్రభువారు అడుగుతున్నారు మనల్ని. ప్రేమ, క్షమాగుణము, వినయము కలిగి ప్రభువారి ఆజ్ఞలను మనము తప్పకుండా పాటిద్దాము. ఆయన ప్రేమలో నిలిచి ఉందాము. అట్టి మనసు మనకు దయచేయమని దేవుని వినయంగా మనం ప్రార్థన చేస్తూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మేము నీ ఆజ్ఞలు గైకొని నీ ప్రేమలో మేము నిలిచినట్లుగా మేమందరము తండ్రి ప్రేమ, క్షమాగుణము, వినయము కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.